నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. లేడీ అఘోరి ఈ తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రెండు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అదేవిధంగా శ్రీవర్షిని గురించి తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా వీరిదే సంచలనమైన విషయంగా మారింది. అయితే అసలు లేడీ అఘోరి నిజంగా అఘోరినేనా, లేదంటే అఘోరి వేషంలో ఉండి జనాలను మోసం చేస్తుందా అనే విషయాల పట్ల ఈరోజు టైమ్ 24x7 న్యూస్ అయితే ఒక సమాచారాన్ని అయితే సేకరించింది. మరి ఆ సమాచారం ఏంటి, అసలు శ్రీవర్షిని ఎవరు, అసలు లేడీ అఘోరి మాత శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళి శ్రీవర్షిని ఎందుకు తీసుకొని బయట తిరుగుతుంది, అదేవిధంగా లేడీ అఘోరికి శ్రీవర్షినికి మధ్య బ్రేకప్ ఎందుకయింది, అదేవిధంగా శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ అఘోరి మాత నుంచి ఎందుకు తమ సొంత ఇంటికి తీసుకొని వచ్చారు అనే విషయాలైతే ఈరోజు మనం అయితే చెప్పుకోబోతున్నాం. లేడీ అఘోరి గత కొన్ని రోజుల నుంచే కావచ్చు హిందూ దేవాలయాల మీద అదేవిధంగా హిందువుల మీద జరిగిన ఏవైతే గుడులు ఉన్నాయో గుడులకు సంబంధించి లేడీ అఘోరి మాత మొదటగా స్పందించి ఆ యొక్క గుడికి రావడం, అదేవిధంగా గుడిలోని దేవతకు పూజించి అక్కడ ఏ విధమైనటువంటి ధ్వంసం జరిగిందో ఆ ధ్వంసం గురించి మాట్లాడడము చాలా మంది అయితే మనం చూసే ఉంటాము, మనం వినే ఉంటాము. లేడీ అఘోరి గురించి నమ్మలేని నిజాలు, సంచలనమైన వ్యాఖ్యలే చెప్తున్నారు ఆ యొక్క శ్రీవర్షినికి సంబంధించిన పేరెంట్స్. మరి అసలు శ్రీవర్షిని యొక్క పేరెంట్స్ లేడీ అఘోరి గురించి ఎందుకు అలా చెబుతున్నారు? నిజానికి శ్రీవర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు, అదేవిధంగా శ్రీవర్షిని యొక్క అన్నయ్య చెప్పిన విషయాలు నిజమా అబద్ధమా అని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మన టైమ్ 24x7 న్యూస్ అయితే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో మన న్యూస్ ఛానల్కు తెలిసిన విషయాలు ఏంటంటే, నిజానికి శ్రీవర్షిని అఘోరి మాత లోబరుచుకుందంట. ఈ అఘోరి మాత శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళి 7 రోజులు అక్కడే తిష్ట వేసిందంట. ఇలా తిష్ట వేసి అఘోరి వాళ్ళ ఇంట్లోనే 7 రోజులు వండుకుంటూ శ్రీవర్షిని నెమ్మదిగా లోబరుచుకుందంట. శ్రీవర్షినికి తెలివితేటలు ఎక్కువగా వచ్చి జ్ఞానం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి శ్రీవర్షినికి ఏదో చెట్ల మందు ఇచ్చి లోబరుచుకుంది అని వాళ్ళ అన్నయ్య నేరుగా చెప్తున్నారు. వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయాలను బట్టి శ్రీవర్షిని అయితే అఘోరి మాత లోబరుచుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది అనే విషయాలైతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్యనే కానీ వాళ్ళ అమ్మానాన్నే కానీ ఒక వైద్యశాలకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మందులు ఇచ్చారంట. వైద్యశాల అంటే అది నిజానికి మెడిసిన్ ఇచ్చే వైద్యశాల కాదు, చెట్ల మందులను ఉన్న లోపల కక్కించే వైద్యశాల అని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీవర్షినికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, శ్రీవర్షిని కడుపులో పసుపు పచ్చని ఏదో మందు ఆ యొక్క లేడీ అఘోరి పెట్టింది, ఆమెను కైవసం చేసుకుంది, ఆమె చెప్పిన విధంగా నడుచుకునేటువంటి ఆమెను మలుచుకుంది అనే నిజాలైతే బయటకు వచ్చాయి. నిజానికి ఈ చెట్ల మందు పెట్టిందా లేదా అనే విషయాలను వాళ్ళ సొంత అన్నయ్యే టీవీ ముఖంగా మీడియా ముఖంగా జనాలందరికీ తెలిసే విధంగా చెప్పిన విషయము మనందరం చూసాము. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, శ్రీవర్షినికి అదేవిధంగా లేడీ అఘోరి మాతకు బ్రేకప్ అయితే జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అఘోరి మాత దగ్గర నుంచి వర్షిణిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు. దాని తరువాత అసలు విషయం ఇక్కడే ఉంది. ఎందుకంటే అఘోరి మాత గురించి శ్రీవర్షిని యొక్క పేరెంట్స్ నమ్మలేని నిజాలు, సంచలనమైన వ్యాఖ్యలు ఏం చేశారంటే, అఘోరి మాత నిజానికి అఘోరి మాత కాదు. ఎందుకంటే ఒక అఘోరి మాత ఏ విధంగా నిష్ఠగా పరమ పవిత్రంగా ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్ అఘోరి మాత ఉంది.
అఘోరి మాత మా ఇంట్లో మాంసము అదే విధంగా మద్యం కూడా సేవించింది, నాతోటే చికెన్ తెప్పించుకొని వండించుకొని మరీ తింది అని వాళ్ళ అమ్మ స్వయంగా చెబుతుంది. అదేవిధంగా బీరే కానీ వైనే కానీ రమ్మే కానీ అఘోరి మాత స్వీకరిస్తుందంట. నిజానికి అఘోరీలు ఎక్కడన్నా మాంస మద్యమాలు భక్షిస్తారా, మాంస మద్యమాలు సేవిస్తారా చెప్పండి? ఇదొక వీడిని చిక్కుముడిగా ఉంది. ఎందుకంటే అఘోరీలు అనేవారు నిజానికి మాంసం తింటారా లేదా మద్యం తాగుతారా అనే ఆలోచన మనకే వస్తుంది. కాబట్టి ఇంకొక విషయం ఏమని చెప్పారంటే అఘోరికి చాలా రకాలైనటువంటి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, అదేవిధంగా అఘోరి మాత కొంతమంది బడాబాబులను శ్మశానంలోకి పిలిచి వాళ్లకు అఘోరి పూజలు చేస్తుంది. అదేవిధంగా చేసిన పూజలకు గాను 5 లక్షల నుంచి 10 లక్షల పైకము తీసుకొని వాళ్ళకైతే పూజలు చేస్తుంది అనే విషయాలను కూడా వాళ్ళైతే మనకు వెల్లడించారు. ఇంకొక విషయం ఏంటంటే అఘోరి మాతకు సంబంధించిన 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక విల్లా నటుడు ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది అని అయితే వాళ్ళు చెబుతున్నారు. నిజానికి ఒక అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఉండడం ఏంటి? అఘోరికి ఇన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అఘోరి మాత వెనుక ఏదో రాజకీయ శక్తి బలంగా ఉంది అని హర్షిని కుటుంబ సభ్యులైతే మనకైతే వెల్లడించడం అయితే జరిగింది. మరి నిజానికి అఘోరి మాత అసలు అఘోరి మాతానా లేదంటే జనాలను భయభ్రాంతులకు గురిచేసి జనాల నమ్మకాలను సొమ్ము చేసుకోవడానికి అఘోరి వేషంలో వచ్చి శ్రీవర్షిని వశపరుచుకుందా అనే విషయాలను మనమైతే ముందు వెళ్తుంటే చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది ఈరోజు అఘోరి మాత గురించి మనము తెలుసుకున్న విషయాలు. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.